సో వీళ్ళ పర్యటన పూర్తయింది. పుతిన్ పర్యటన పూర్తయింది ఇండియా నుంచి. దౌత్యంతోనే రష్యా ఉక్రెయిన్ల విభేదాలు పరిష్కారం. భారత రష్యా మధ్య $64 బిలియన్ల వ్యాపారం. ఇరు దేశాల మధ్య మరింత వాణిజ్య సహకారం. అమెరికా ఆంక్షలు ఉన్న చమురు రవాణా ఆగదు. సొంత కరెన్సీలతో వ్యాపారానికి చేరువుగా ఉన్నాం. అణు విద్యుత్ తదితర రంగాల సహకారం కొనసాగిస్తాం. ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి నడుస్తాం. ఉక్రెయిన్తో యుద్ధంపై మోడీ సూచనలు స్వాగతిస్తున్నాం. మోడీతో భేటీలో సంయుక్త మీడియా సమావేశంలో పుతిన్. సో ఈ 4 ఏళ్ళు అవుతుంది దాదాపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యి. ఆ యుద్ధం దాదాపు తుది దశకు వచ్చినట్టే చెప్పాలి. చాలా ఉన్నాయి వీటి గురించి. ఇరు దేశాల సంబంధం అనేక చారిత్రాత్మక మైలురాళ్ళు చేరుకుంటున్న తరుణంలో అధ్యక్షుడు పుతిన్ పర్యటన సంతోషంగా ఉంది. గత 10 ఏళ్లలో ప్రపంచంలో ఎన్నో ఒడిదుడుకులు చూసింది. ఈ గందరగోళం మధ్య కూడా భారత రష్యా స్నేహం కాలపరీక్షకు నిలిచింది. దాదాపు 25 ఏళ్ల క్రితం అధ్యక్షుడు పుతిన్ మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాది వేశారని చెప్పి మోడీ చెప్తున్నారు.